హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన ఊర్లో రాములవారి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇది వచ్చేసి 5 రోజులు చేస్తారు. ఈ 5 రోజులు ఏమేం చేస్తారో, ఏమేం కార్యక్రమాలు చేస్తారో ప్రతి ఒక్కటి చూపిస్తారు. మన వీడియో ఎవరైనా చూస్తుంటే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూపిస్తారండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఊరేగింపు వచ్చేసి గరుడ సేవ రెండో రోజు. ఫ్రెండ్స్, చూసారుగా సాంప్రదాయం ప్రకారం చేస్తారు పల్లెటూరులో. టౌన్లో ఏంటంటే మనం ఓన్లీ టెంకాయ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఇస్తారు ప్రతి ఒక్కటి చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, తొలి రోజు వచ్చేసి ఇక్కడ వచ్చి హనుమాన్ సేవ, తర్వాత రెండో రోజు వచ్చేసి గరుడు సేవ, మూడో రోజు పెళ్లి, నాలుగో రోజు వచ్చి పట్టాభిషేకం, ఐదో రోజు వచ్చి పారివేట. మన 5 రోజులు జరుగుతుంది. ఈ 5 రోజులు ఈ సేవలు చేస్తారు. ప్రతి ఒక్కటి చేస్తారు. శ్రీరామనవమి వస్తే ఉరికోతలు తెగతాయి. ఉరికోతలు ఒడ్లు ధాన్యం ఇంట్లోకి వస్తుంది, దేవుడు అప్పుడు ఊళ్ళోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు తెస్తా ఫ్రెండ్స్. ఈ 5 రోజులు జరిగే ఈ పెళ్లి వేడుకలు మీ ఊర్లో కూడా 5 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా? ఒకసారి కామెంట్ తెలపండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ మన ఊర్లో ఏంటంటే చూడు, సాంప్రదాయం ప్రకారం బిందెతో నీళ్లు ఆరబోసిన తర్వాత బండి యథాలో దండం పెట్టుకొని ఆ తర్వాత నుంచి టెంకాయ కాయకర్పూరం మొత్తం తీసుకొని వేసి దేవుడు సమర్పిస్తారు. ఇదే విధంగా టౌన్లలో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నీళ్లు నిన్నీ తీసుకొని పోవాలంటే కష్టం. పల్లెటూరులో మాత్రం చేయాల్సిన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కటి బ్రహ్మాండం చేస్తారు. చూడు, ఈ డెకరేషన్ చూడడు, ఒక నైట్ టైం మాత్రమే డెకరేషన్ అందగిస్తుంది. పొగులు అనేది పెద్దగా అందగదు. అంటే వీడియో తీసుకునే దానికి కానీ, చూసేవాళ్ళు లుక్ కానీ, లైటింగ్ పోస్ట్కి ప్రతి ఒక్కటి అందగిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు చూస్తాం ఫ్రెండ్స్. మీ పల్లెటూరు శివాజీ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.